బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా వచ్చే ఫేమ్తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పెద్ద స్టార్ అయిపోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు తెలుగులో సీజన్ 9 పూర్తయ్యాయి. ఎవరో ఒకరిద్దరు మాత్రమే ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. కానీ మిగిలిన కంటెస్టెంట్స్ పేర్లను కూడా మర్చిపోయారు ఆడియన్స్. ఆ రేంజ్లో ఉపయోగపడిందన్నమాట బిగ్ బాస్ వాళ్లకు. ఇదంతా పక్కన పెడితే ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్స్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ సీజన్ ఏదైనా ఉంది అంటే అది సీజన్ 6 మాత్రమే. ఈ సీజన్లో ఒక కంటెస్టెంట్గా అడుగుపెట్టిన ఇయానా సుల్తానా ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హౌస్లో ఉన్నప్పుడు టాస్కులు బాగా ఆడేది. ఆర్జే సూర్యతో లవ్ ట్రాక్ కూడా చాలా గట్టిగా నడిపి అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఫినాలే వరకు ఉంటుందని అంతా అనుకున్నారు, కానీ 12వ వారం ఎలిమినేట్ అయ్యింది. అయితే రీసెంట్గా ఆమె పలు సినిమాల్లో, వెబ్ సిరీస్లో కనిపిస్తూ ఉంది. లేటెస్ట్గా ఆహా మీడియాలో విడుదలైన 3 రోజెస్ అనే వెబ్ సిరీస్లో ఆమె కీలక పాత్రలో కనిపించింది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆమె పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి, అదేవిధంగా తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఏడాది వరకు నా కెరీర్ చాలా బాగుండేది. షాపింగ్ ఓపెనింగ్స్, ఈవెంట్స్, ఇలా కెరీర్ని బిజీగా ఉండేలా చేసుకున్నాను. కానీ ఆ తర్వాత సంవత్సరం నుంచి మాత్రం బాగా అవకాశాలు తగ్గిపోయాయి. ఆ సమయంలోనే నేను బాగా డిప్రెషన్కి గురయ్యాను. నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు. కనీసం నేను చనిపోతే నన్ను చూసేందుకు కూడా ఎవరు రారేమో అని అనుకున్నాను. అలాంటి సమయంలో నా జీవితంలోకి అడుగుపెట్టాడు గౌతమ్ అనే వ్యక్తి. తల్లిదండ్రుల నుంచి ప్రేమ దక్కకపోతే బయట వాళ్ళ నుంచి కోరుకుంటాము. అలా గౌతమ్ నాపై విపరీతమైన ప్రేమ చూపించే లోపు అతనికి సమస్తం అర్పించేశాను. శారీరకంగా కూడా అతనితో సంబంధాలు పెట్టుకున్నాను. ఇక నా జీవితం మొత్తం అతనితోనే అని ఊహించుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. చివరికి అతను నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. నేను సంపాదించిన డబ్బు, ఫేమ్ అన్ని ఉపయోగించుకొని అవసరాలకు నన్ను వాడుకొని చివరికి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ నేను ఆ డ్రామా నుంచి బయటపడడం లేదు. ప్రతిరోజు రాత్రి నరకం అనుభవిస్తున్నాను. నిద్ర మాత్రలు వేసుకొనిదే నిద్ర పట్టడం లేదు అంటూ చాలా ఎమోషనల్గా చెప్పుకొచ్చింది ఇయానా సుల్తానా.